హాయ్ హలో అండి, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు ఒక మంచి సినిమా నీలకంఠేశ్వరుడు, అంటే శివుడి సినిమాలు చాలా వచ్చాయి. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా చూస్తూనే ఉన్నాము. ఎందుకంటే 2025లో ప్రతి సినిమాలో లీస్ట్గా డిసెంబర్ నెలలో అయితే ప్రతి టైటిల్లో శివుడి మీదనే సినిమా, ఆయన గురించే మొత్తం చెప్తున్నారు. కానీ ఇది జనవరి 2వ తారీఖు రిలీజ్ 2026. ఆ సినిమా ఎలా ఉండబోతుంది, నీలకంఠ టీం అయితే హీరో హీరోయిన్ ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళ పడ్డ కష్టం ఎటువంటిది, సినిమా ఎటువంటిది అని చెప్పేసి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి. హాయ్ అండి. హాయ్ సార్, ప్రొడ్యూసర్ గారు. హాయ్ యష్ణ. హీరోగా ఎందుకంటే అన్న మీరు చాలా సినిమాలు చేశారు, మీ ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ 30 years ఇండస్ట్రీ. 30 years డైలాగ్ విన్నప్పుడు నేను నవ్వుకున్నాను. ఇప్పుడు డైలాగ్ మళ్ళీ నాకే వచ్చింది. అంటే ఇప్పుడు చాలా సినిమాలు చేస్తున్నారు, ఇంత మాస్ ఓరియంటెడ్గా విలేజ్ బ్యాక్డ్రాప్లో. అంటే ఎందుకు ఈ కథ ఎంచుకోవడానికి ఏముంది నీలకంఠ అనే క్యారెక్టర్? నాకు క్యారెక్టర్స్ ఆ హీరో మీదే స్క్రిప్ట్ మొత్తం డ్రైవ్ అవుతుంది. వెరీ రేర్గా ఆర్టిస్ట్కి దొరికే ఒక పెద్ద బ్లెస్సింగ్స్ ఏంటంటే ఒక స్క్రిప్ట్ మొత్తం హీరో ఎమోషన్ మీదే డ్రైవ్ చేసేది. అక్కడ మనకి చాలా స్కోప్ ఉంటుంది యాక్ట్ చేయడానికి, అన్ని షేడ్స్ దొరుకుతుంది. ఈ సినిమాలో 2 షేడ్స్ ఉన్నాయి. చిన్నప్పుడు నేనే చేశాను, మళ్ళీ పెద్దగా అయిన తర్వాత కూడా నేనే చేశాను. సో ఇలా చాలా ఛాలెంజింగ్ విషయాలు ఉన్నాయి కదా. సో నాకు అవన్నీ చాలా నచ్చింది. అంటే చాలా సినిమాలు వచ్చినాయి పరువు హత్యల మీద, నెక్స్ట్ గ్రామీణ నేపథ్యంలో. ఈ సినిమా ఏంటంటే మీకు పవర్ఫుల్ డైలాగ్ అండ్ మాస్ అండ్ ఎమోషనల్, అంటే పాత గ్రామీణ కథ అయినా ఇప్పుడున్న లేటెస్ట్ ఎమోషన్స్తో కొంచెం మిక్స్ బ్లైండ్ చేసేసి సినిమా చూపిస్తున్నట్టున్నారు. దీనికి ఎంతవరకు యూత్ కనెక్ట్ అవుతుంది ఇప్పుడు? మనం రాను ఇప్పుడు ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వడం చాలా మనం తక్కువ చేసేస్తాం. నేను ఎప్పుడు చెప్పేది అదే. ఈ సినిమా ఎస్పెషల్లీ ఈ సినిమా ఒక హ్యూమన్ ఎమోషన్కి ఎలా ఒక పర్సన్ ఉండాలి, ఎలా ఒక పర్సన్ కష్టపడాలి, వాడి మీద ఉన్న ఆ నిందని వాడి పోగొట్టుకుని వాడి క్యారెక్టర్ని వాడు ఎలా కాపాడుకోవాలన్నది మెయిన్. అది ఎన్ని రోజులైనా ఎన్ని ట్రెండ్ వచ్చినా ప్రపంచంలో ఎవడైనా వాడుకున్న ప్రాబ్లమే అది. వాడిని తప్పని ఒకడు అంటే నేను తప్పు కాదు, నేను కరెక్ట్ని ప్రూవ్ చేసుకోవడానికి వాడు ఆఫ్రికా అయినా సరే వాడు పోరాడతాడు కదా. ఇలా మీరు ఎన్ని స్క్రిప్ట్స్ వచ్చినా దట్ ఇస్ నాట్ ఎ బిగ్ డీల్. బట్ ఎలా దాన్ని మన స్క్రీన్ ప్లే మూలంగా ఎలాంటి క్యారెక్టర్స్ని కొత్తగా లోపల వదులుతున్నాం, హీరోకి ఎలాంటి టార్చర్ ఇస్తున్నాం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. అలాగే చూస్తే ఈ సినిమా వచ్చేసి డిఫరెంట్ ఆర్టిస్ట్తో డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఒక స్పోర్ట్స్ డ్రామా మిక్స్ అయ్యి కబడ్డీ అనేది ఒకటి మిక్స్ అయ్యి, సో ఇట్స్ డిఫరెంట్ ట్రీట్మెంట్ అనుకోండి. యూ లైక్ ఇట్ సమ్వేర్. మీకు టీజర్ నచ్చింది కదా, చాలా బాగుంది. రిలీజ్ ట్రైలర్ నచ్చింది కదా, సంథింగ్ లైక్ మీరు చూసిన దానికంటే ఇంకా కొంచెం పెద్దగానే సినిమా. అందులో ఇంకా డైలాగ్స్ మోస్ట్ పవర్ఫుల్. మోస్ట్ డైలాగ్ పవర్ఫుల్స్ ఊర్లో గెలిచిన వాడే అని చెప్పేసి ఎక్కడైనా గెలుస్తారు. హాయ్ యష్ణ. హాయ్ సార్, హౌ ఆర్ యు? ఈ సినిమాలు వస్తున్నాయి కానీ జనాలకు తెలియట్లేదు. యా ఇట్స్ ఓకే. నాగార్జున గారితో చేసిన తర్వాత ఇప్పుడు ఇదే సినిమా ఇంకా నీలకంఠ. ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? దాని వల్లనే బంగారాజు వల్లనే ఇది వచ్చింది యాక్చువల్లీ. యా, బికాజ్ నన్ను రాకేష్ సార్ స్వామి బంగారాజు ఆఫీస్ కి పిలిపించారు, మాట్లాడారు. అండ్ ఇది దిస్ హ్యాపెండ్ ఇన్ 2022 యాక్చువల్లీ. ఇట్స్ రిలీజింగ్ నౌ, బట్ యా వి షాట్ ఇన్ 2022-23 అండ్ యా ఇట్స్ రిలీజింగ్ నౌ. అంటే విలేజ్ బ్యాక్ డ్రాప్ కాబట్టి మీరేమో అర్బన్ అమ్మాయి, మీకు ఎలా అంటే ఈ స్లాంగ్ కావచ్చు, ఆ ఊర్లో కష్టపడడం అంత ఫస్ట్ టైం? లేదు, అంటే నేను ఊర్లలోకి వెళ్ళేదాన్ని కదా, అలా ఊర్లలోకి వెళ్ళేదాన్ని కాబట్టి నాకు ఆ ఫ్లేవర్ తెలుసు. అండ్ యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు యష్ణ అనేది యష్ణ బయట ఉంది ఓకే, బట్ ఐ షుడ్ డూ సంథింగ్ ఎల్స్ విచ్ ఇస్ నాట్ యష్ణ కదా. అప్పుడే కదా నేను పర్ఫార్మర్ అని తెలిసేది. విచ్ ఇస్ వై నేను నా స్క్రిప్ట్ సెలెక్షన్ చేసేటప్పుడు ఐ థాట్ దిస్ ఇస్ ద టెరిఫిక్ స్క్రిప్ట్ ఐ కెన్ సెలెక్ట్. యష్ణ ఎందుకు లేట్ అవుతుంది అంటే స్క్రిప్ట్ విషయంలో? అంటే సినిమా రిలీజ్ అనేది మన చేతిలో ఉండదు, మిగతా ప్రాజెక్ట్స్ ఎందుకు చేయట్లేదు అంత స్పీడ్ గా? ఎందుకంటే ఊరుకోండి సార్, ఎంత మంది చెప్పండి సార్, ఒక నాన్ నెపో కిడ్ హూ ఇస్ నాట్ హ్యావింగ్ ఎనీ కనెక్షన్ ఇన్ ఇండస్ట్రీ రిలీజింగ్ 3 releases. ఎంతమంది ఆల్ శ్రీలీల ఇలాంటి వాళ్ళు చేస్తున్నారు ఇలాంటి రిలీజెస్. బట్ అనుపమ గారు దే ఆర్ హ్యావింగ్ బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ యాక్చువల్లీ. బట్ వాళ్ళ రిలీజెస్ కూడా ఇట్లా వీక్లీ అవ్వలేదు, 2-3 months కి ఇయర్ లో అయినాయి. లుక్ ఎట్ మీ డూయింగ్ 3 at the same time. 26 లో ఏం చేయబోతుంది, ఏం సినిమాలు? 26 లో ఐ వాంట్ టు చేంజ్ సంథింగ్ సార్. లైక్ మీరు అంటున్నట్టు సంథింగ్ ఈజ్ నాట్ వర్కింగ్ అవుట్ ఏమో అని ఒక ఫీలింగ్ నాకు ఉంది. సో ఐ వాంట్ టు చేంజ్ దాట్. అంటే మీరు సోషలైజ్ కూడా ఎక్కడ కనిపించరు. అవును. అంటే ఇన్స్టా డిఫరెంట్, సినిమా డిఫరెంట్, సీరియల్ డిఫరెంట్, వెబ్ సిరీస్ డిఫరెంట్, అంటే ఏ ఆడియన్స్ ఆడియన్స్ అన్నట్టుగా. అవును. ఇప్పుడు అంటే నాకున్న అవగాహనకి ఇన్స్టాలో, ఈ ఫేస్బుక్ షార్ట్స్ లో కనిపించే వాళ్ళు ఫ్రీ అన్నట్టు, వీళ్ళని ఎక్కువసేపు చూడరు. అదే ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద యాంకర్లు కూడా సినిమాకి వచ్చి కూడా ఫ్లాప్ అయింది. ఎందుకంటే టికెట్ పెట్టే ప్రైస్ వేరే మనుషులు, ఫ్రీగా దొరికే వాళ్ళు. మీరు దాన్ని ఎలా బిలీవ్ చేస్తారు?
ఇంకా నేను బిలీవ్ చేసినా చేయకపోయినా దట్ ఎగ్జిస్ట్, దట్ ఈస్ ద రియాలిటీ చెక్ అని నాకు ఒకటి అర్థం అయిపోయింది. ఎందుకంటే ఐ కీప్ ట్రయింగ్ ఫర్ ప్రాజెక్ట్స్ రిలెంట్లెస్లీ. నేను ఎక్కడ ఏం ప్రాజెక్ట్ జరుగుతుంది అన్ని కనుక్కొని పెట్టుకుంటా. సో వెన్ ఐ ఆస్క్ దెమ్ వై ఐ నాట్ దేర్ ఇన్ దట్ పర్టిక్యులర్ రోల్, నాకు కొన్ని మార్కెట్ రిలేటెడ్ థింగ్సే వస్తాయి ఎప్పుడు. సో ఐఎమ్ లైక్ ఓకే ఫైన్, ఫేర్ ఎనఫ్, నా టైము వస్తుంది, ఐ విల్ ఆల్సో డూ థింగ్స్. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. పేషెన్స్ సార్. ఇండస్ట్రీలో నేను యాక్చువల్లీ మై హోల్ లైఫ్ ఐమ్ హ్యాపీ గో లక్కీ పర్సన్. నేను ఇలా ఒకటి అనుకుంటే అది ఇలా అయిపోతుంది. దట్స్ బీన్ మై ఎంటైర్ లైఫ్. మ్యాజిక్. యా, బట్ ఇండస్ట్రీ టాట్ మీ అ లాట్ ఆఫ్ పేషెన్స్. సిన్స్ 4 years ఐమ్ ఇన్ టు దిస్ కదా, అది కూడా అనుకోకుండా ఏమీ నాలెడ్జ్ లేకుండా, బట్ ఐమ్ సర్వైవింగ్ ఇట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అచీవ్మెంట్ అని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను నేను. ఫీల్ అయ్యానా ఈ గ్యాప్ లో మామూలుగా? చాలా సార్లు. సర్వైవింగ్ ఇన్ ఇండస్ట్రీ. ఎస్, సర్వైవింగ్ ఇన్ వితౌట్ ఎనీ సపోర్ట్. ఎక్కడికి వెళ్ళినా సార్ వాళ్ళకి కూడా తెలుసు నేను ఒక్కదాన్నే వెళ్తాను, ప్రతి దగ్గరికి ఒక్కదాన్నే వెళ్తాను, అన్నీ చేసేస్తాను, చాలా బ్రేవ్గా ఉంటాను. అందుకే అట్లీస్ట్ ఇప్పుడు వరకన్నా నేను సర్వైవ్ అవ్వగలిగా. దేర్ ఆర్ అదర్ తెలుగు గర్ల్స్ హు ఆర్ నాట్ ఈవెన్ హ్యావింగ్ యాజ్ మెనీ మూవీస్ యాజ్ ఐ ఎమ్, అండ్ నేనైతే లీడ్సే చేస్తున్నాను కదా. మీకు ఎందుకు గాడ్ ఫాదర్ ఎవరు లేరు ఇండస్ట్రీలో? అంటే మీరు ఏమన్నా మింగిల్ అవ్వలేకపోతున్నారా వాళ్ళతో మాట్లాడారు? ఓ, ఇలా కూడా ఆలోచిస్తారా? అంటే మామూలుగా ఉంటుంది కదా, ఏదో ఇప్పుడు ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటుంది కదా మామూలుగా ఇండస్ట్రీ. ఇప్పుడు మీ గురించి రిఫర్ చేసే వాళ్ళు కూడా అవసరమే కదా ఇక్కడ. యా, సి సార్, రెఫరెన్సెస్ ఆర్ హ్యాపెనింగ్ అగైన్. లైక్ ఇప్పుడు బంగారాజు వల్ల ఈ ప్రాజెక్ట్ అయింది, నాకు బృందా వల్ల 2 projects అయినాయి. బృందా టీం వాళ్ళే నన్ను 2 projects లో రిఫర్ చేశారు. ఇది అవుతున్నాయి, కానీ గాడ్ ఫాదర్ ఎందుకు లేరు అంటే లేరు అంతే. లైక్ చూస్ చేసుకోలేదేమో మీరు ఇండస్ట్రీలో. సి సార్, మంచి మాటలు చెప్పే వాళ్ళు అయితే ఇంత ఉన్నారు సార్. ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో మంచి పని చేసేవాళ్ళు లేరు, మాటలు చెప్పేవాళ్ళు లేరు. అంటే అప్పుడప్పుడు నేను లో ఫీల్ అయినప్పుడు నేను చాలా ఓపెన్, ఇప్పుడు మీతో ఎలా అయితే ఓపెన్గా మాట్లాడుతున్నానో నాకు అట్లా ఫిల్టర్ ఉండదు. వాట్ ఎవర్ దట్ ఈస్ దేర్ ఇన్సైడ్ దట్ కమ్స్ అవుట్ సైడ్. సో నేను చెప్తానమాట, నాకు ఇంకా హోప్ పోతుంది, నాతో అవ్వట్లేదు అని చెప్పిన ప్రతిసారి ఫ్యూ పిఆర్ పీపుల్ కానీ ఫ్యూ డైరెక్టర్స్ కానీ దే మోటివేట్ మీ. దే సే దట్ నో, నీలో ఉంది, డోంట్ క్విట్, టైమ్ ఇస్ జస్ట్ ఇటు అటు ఉంది అంతే అని వాళ్ళు చెప్తారు అని ఫీల్ అవుతారు నేను. బట్ వేరే వాళ్ళకి అది చెప్పే వాళ్ళు కూడా లేరేమో కదా. నాకు అట్లీస్ట్ వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు నన్ను మోటివేట్ చేస్తున్నారు, సరే ఓకే ఏదో ఒకటి అని చెప్పి నేను అలాంటి వెల్ విషర్స్ ఉన్నారు కానీ గాడ్ ఫాదర్స్ లేరు. సార్ శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి, ప్రొడ్యూసర్స్ ఇద్దరు, మొదటి సినిమా ఎలా ఉంది సార్ ఇండస్ట్రీ? చాలా బాగుంది, అద్భుతమైన ఇండస్ట్రీ. శ్రీనివాస్ గారు, వేణుగోపాల్ గారు ఇద్దరు దేవుడి పేర్లే పెట్టుకున్నారు. మీకు కళామ తల్లి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా వెల్కమ్ చెప్పింది? సో అందరికీ తెలిసిందే, ఏ ఇండస్ట్రీ అయినా ఎత్తులు పల్లాలు కామన్. సో గుడ్ ఉండొచ్చు, బ్యాడ్ ఉండదు, రెండూ ఉంటాయి. సో మనం ఎలా తీసుకుని ముందుకెళ్తాం అనేది ఇంపార్టెంట్. అది గుడ్ కావచ్చు, బ్యాడ్ కావచ్చు. సో ఇండస్ట్రీకి వచ్చాము అంటే బేసిక్గా ఏదో ఒకటి ముందుకు పోదామని వస్తాం కాబట్టి కొంచెం కష్టమైనా కొంచెం నష్టమైనా ముందుకు వెళ్తామే, తప్పదు, ఒక అడిగేశారు కాబట్టి. కావాలి తెలిసి మనం చేసింది ఇండస్ట్రీకి రావాలి. ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్స్కి సార్ ఇంకా ప్యాషన్ ఉంటుంది కావచ్చు, కానీ ప్రొడ్యూసర్స్ కాబట్టి మాకేమైపోయిందని అంటే కొద్దిగా సపోర్టివ్స్ లెవెల్లో వెళ్ళలేకపోయాము. ఎందుకు వెళ్ళలేకపోయాము అంటే మార్కెటింగ్ తెలియదు మనకి. సినిమా ఎలా చేయాలో తెలుసుకున్నాము, నెక్స్ట్ దాన్ని మార్కెట్ చేయడానికి కొద్దిగా టైం పట్టింది అంతేగాని. ఇందులో ఏది టఫ్ అనిపించింది సార్ మీకు? మార్కెటింగ్ టఫ్ అది అండి. సినిమా మార్కెటింగ్ ప్రాబ్లం కాదు, తీయడం అనేది ఎవడైనా డబ్బు పెడితే అయిపోతుంది. ఇక్కడ ఉన్నది ఏంటంటే ఎగ్జిక్యూషన్ చాలా ఇంపార్టెంట్. రిలీజ్ చేసేటప్పుడు ఎన్ని కష్టాలు ఉన్నాయనేది ఇప్పుడు తెలుస్తుంది. రీచబిలిటీ చూసుకోవాలి, పబ్లిక్ లో మన సినిమా ఎలా ఉందో చూసుకోవాలి. అందరికి రిలీజ్ చేసేటప్పుడు నోన్ ఫేస్ అడుగుతున్నారు. అరే చిరంజీవి సినిమా అయితే మనం దాన్ని చేయక్కర్లేదు, అరే మాస్టర్ మహేంద్ర గారి సినిమా చిన్నపిల్లడుగా 100 సినిమాలు 200 సినిమాలు చేశారు, ఆయన ఉంటే తెల్ల అదే కొంతమంది ఏమంటారు తమిళ్లో చేయొచ్చు, తమిళ్లో వెళ్ళని పర్సన్ ఆయన, మీరు తెలుగులో ఎందుకు చేస్తున్నారు? ఇట్లా రకరకాల ఇది ఉంది. మన ఎలా ఉంది ఇక్కడ మాస్టర్ మహేంద్ర గారు కొత్తోళ్ళు, ఆర్టిస్టులు, టీం అంతా కొత్తది అయినా పర్లేదు. సినిమా ఎవరికి ఎక్కాలి? ఆడియన్స్కి ఎక్కాలి. ఆడియన్స్ ఎప్పుడు ట్రీట్ చేస్తారు, ఒకరోజు ఆడిన తర్వాత మెల్లగా వెళ్తుంది పైకి. అట్లా వెళ్ళిన సినిమాలు చాలా ఉన్నాయి సార్. ఈ సినిమాల పరంగా ఏంటంటే లిక్విడిటీ, అంటే మనీతో కూడుకున్న క్రియేటివిటీ. మీకు ఫస్ట్ చెప్పిన బడ్జెట్
ఆ తర్వాత పెరిగిన నాకు బడ్జెట్ బడ్జెట్ 3 అయింది. అనుకున్న బడ్జెట్ రూపాయి అయింది 4 రూపాయలు. అంటే టైం టైం ఏం లేదు. షార్ట్ టర్మ్ లో అనుకున్న టైంకి యాక్చువల్ 30 రోజులు షూట్ అనుకున్నాం, 55 రోజులు అయింది. 25 డేస్ ప్రొలాంగ్ అయింది. ఒక స్నేహలాలుగా ఐటమ్స్ ఆన్ చేసి వర్షం పడి ఆగిపోయింది. మళ్ళీ సేమ్ సెట్ హైదరాబాద్ వేసి ఇక్కడ ఫినిష్ చేసాము. ఒక డబుల్ వర్క్ అయింది. డబుల్ వర్క్. ఓకే. ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల మనకి బడ్జెట్ కొద్దిగా పెరగడం జరిగింది. అనుకున్న దాని ప్రకారం మామూలుగా ఫస్ట్ చిన్న చిన్న వేలు వెళ్దాం అనుకున్నాము. మెల్లమెల్లగా ప్యాడింగ్లు పెంచుకున్నాం, ఆర్టిస్టులు పెంచాము. సార్ స్నేహ వల్ల లైమ్ లైట్ లో లేదు, ఆమెను ఎందుకు తీసుకొచ్చి సాంగ్ చేయాలని ఆలోచన? జనరల్ గా ఏంటంటే మేము ఫస్ట్ ఏంటంటే ఐటమ్ సాంగ్ నార్మల్ గా వెళ్దాం అనుకున్నాం. కాకపోతే నెక్స్ట్ మార్కెట్ లోకి వెళ్ళిన తర్వాత మేము ఇలా సినిమా వెళ్తున్నాం అని చెప్పి ఇప్పుడు ఓటీటీ ఛానల్ అప్రోచ్ అయితే వాళ్ళందరూ ప్యాడింగ్ ఉండాలి, కొంచెం వెల్ నోన్ పర్సన్స్, కొంతమంది ప్రొడ్యూసర్ కాంటాక్ట్ అయితే వాళ్ళు ఏం చెప్పారు, మీకు కొత్త వాళ్ళు పెట్టుకోండి, అందరూ వాళ్ళ ఉంటే మీకు మార్కెట్ అవ్వదు, 4 ప్యాడింగ్ ఉండాలి, అలా పెట్టుకుంటేనే కొంచెం హైప్ అవుతుంది, మీకు ఓటీటీ బిజినెస్ అవుతుంది. అలా అని కొన్ని గైడెన్స్ తీసుకున్న తర్వాత మనం కూడా ఏంటంటే ఒక స్టెప్ ముందుకెళ్ళాం. అనుకున్న బడ్జెట్ కన్నా 3 పెంచుకుంది. అందుకని రామ్కి గారిని, పృథ్వీ గారిని, శుభలాక్ సుధాకర్ గారిని ఇట్లా అందరినీ, ఫస్ట్ అయితే శుభలాక్ సుధాకర్ గారు హీరో వీళ్ళే, తర్వాత వీళ్ళందరినీ ఒక్కొక్కరిని కొత్త వాళ్ళు తీసేసి డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ఇంకా తెలుగు తమిళ బై లాంగ్వేజ్ కాబట్టి అక్కడ తమిళ్లో కొంతమంది, ఇక్కడ తెలుగులో కొంతమంది మిక్స్ చేసి మూవీని కంప్లీట్ చేసాం. మనం అనుకున్న దానికన్నా హై లెవెల్లో కంప్లీట్ చేసాం. ఇది ఖచ్చితంగా రేపు రిలీజ్ అయిన తర్వాత 100% ప్రౌడ్గా ఫీల్ అవుతాం. మేము అవ్వకపోయినా ఈ 100% మా హీరో గారు అయితే అవ్వాల్సిందే. 1001% అవుతారు, ఈవిడ కూడా అవుతారు. నేను అవుతాను, అదే నేను అవుతాను 100%. చూసారా ఎన్ని చేశారో, అవకాశాలు ఎక్కడ ఉందంటే ఇప్పుడు నెక్స్ట్ చూసేది ఏంది, క్వాలిటీ ఆఫ్ వర్క్. అబ్బాయి ఈ సినిమాలో ఈ అమ్మాయి ఎవరు, హీరోయిన్ ఇలా బాగా చేసింది, అండ్ నన్ను ఈ సీత ఎవరు, అరే ఇంత హైదరాబాద్ సిటీ లైఫ్ని అనుభవించి ఒక మోడల్ గాలుగా ఉన్న అమ్మాయి వెళ్ళి ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లోకి వెళ్ళి మంచిగా ఒక శారీ కట్టుకొని ఒక బొట్టు పెట్టుకొని మంచిగా గాజులు వేసుకొని అలా తిరుగుతుంది. ఒక నేచర్కి అనుకూలంగా ఒక హీరోయిన్ అట్రాక్ట్ అయిందని ఎవరు చూస్తారు? ఆ వేలో థాట్ చేసే డైరెక్టర్స్ అంతా ఆవిడ మీద పడుతుంది. ఓకే, మహేంద్ర మీరు చెప్పండి. 30 years అన్నాను కానీ ఇందులో కూడా ఏదో 30 సంవత్సరాల వరకు ఊరు దాటకూడదు అని చెప్పేసి కూడా 30 కాదు 15 Okay. 15 years. Okay. ఏజ్ 30. ఏజ్ 30 30. ఏజ్. ఏజ్ 30 వరకు. Ah, Yeah, yeah, సో yeah. అంటే అది దేని గురించి, ఎంత అంటే సందర్భాన సినిమా గురించి? దేనికి జరుగుతుంది? దేనికి జరుగుతుంది? See, వాడికి పడిన ఒక నింద ఓకే, దాన్ని వాడు ఫేస్ చేయలేకపోతున్నాడు. అండ్ వాడు దాన్ని బ్లాక్ చేయాలంటే ఆ నింద ఎలా పడింది, ఏం పడింది, వాడు చాలా రీసెర్చ్ చేయాలి. కానీ ఊరు నుంచి బయటికి వెళ్ళలేదు. అవును. యూనో ఊర్లో వాడికి ఆ నింద పడింది, వాడు బయటికి వెళ్ళాలి, వెతకాలని ట్రై చేస్తాడు, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఆ ఒక ఈ శివుడు లోపలే ఒక పెయిన్ ని పెట్టుకుని లైఫ్ మొత్తం బ్రతుకుతా అంటారు. అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ మేబీ సినిమా చూసినప్పుడు గెట్ టు నో, ఎప్పుడు తెలుస్తుంది, ఏ టైంలో తెలుస్తుంది ఏంటి అని. మీరు లక్ బిలీవ్ చేస్తారా? నో, అసలు ఐ నెవర్ బిలీవ్. ఎందుకని? బికాస్ సి లక్ నేను బిలీవ్ చేయను, హార్డ్ వర్క్ ని ఎక్కువ బిలీవ్ చేస్తాను. ఐ వర్క్ హార్డ్. కానీ పేషెన్స్ ఎక్కువ ఉన్నట్టుంది మీకు చాలా. ఆఫ్ కోర్స్ నాకు ఇష్టం, నాకు దాని మీద నమ్మకం చాలా ఎక్కువ. నేను దాన్ని టేస్ట్ చేసినాను, నేను సక్సెస్ని టేస్ట్ చేశాను. నా సినిమా 200 days సినిమా ఆడింది, ఇండియాలో నా అన్ని అవార్డ్స్ కొట్టాను, 100కి పైన సినిమాలు చేశాను, నేను చేయని ఆర్టిస్ట్ లేరు, నేను అన్ని చూశాను. ఐ నో వాట్ ఈస్ దట్. మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేసి మళ్ళీ దాన్ని మనం కొట్టాలి అంటే ఇట్ టేక్ సమ్ టైం. మీరు అప్పుడప్పుడు చూసుకుంటారా మీ చిన్నప్పటి సినిమా? నేను పారిపోతాను, ఎందుకు? నేను కనిపెట్టేస్తాను, నేను ఏం చేస్తాను చెప్పేసి. మీరు గమనించారో లేదో, ఇప్పుడు పెద్దరాయుడు వచ్చేటప్పుడు 2-3 క్లిప్స్ చూసాను. ఇందులో కూడా రిటర్న్ తిరిగి డైలాగ్స్ మొత్తం సేమ్ అదే ప్యాటర్న్ లో కొన్ని నాకు అదే అనిపించినాయి. అంటే మీ ఫోర్సబుల్ కావచ్చు, మీ డైలాగ్ వర్షన్, మీ బాడీ లాంగ్వేజ్ అంతా కొంచెం నేనే కదా అది. అవును. నేనే కదా, మీరే మరి అలాగే కాబట్టి. కదా ఉంటుంది. అందుకు దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళు ఏమంటుంటారు? నాకు అమ్మలేదు, నాన్న మాత్రం. అయ్యా నాన్నకి తను ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వడు, అంత సాటిస్ఫై కూడా అవ్వడు. నాకు చాలా ఇష్టం ఆయన దగ్గర. ఆయన సాటిస్ఫై అయితే నేను ఇలా పరిగెత్తాను నేను. సో అంటే ఎప్పుడు రా నీ ఫ్రైడే అని అడగలేదు వాళ్ళు? ఎప్పుడు రా నీ ఫ్రైడే ఎప్పుడు అడుగుతూనే ఉంటాడు మా నాన్న. యాక్చువల్లీ మా నాన్న అనుకునేది ఇంకా నేను చేయలేదు, ఎప్పుడు చేస్తానో అడుగుతాడు ఇప్పుడు. సో ఏంటి క్యారెక్టర్ లేదంటే సినిమా బేస్డ్? ద సక్సెస్ ఆఫ్ ద వర్క్, హౌ మచ్ వర్క్ నేను ఎంత ఇస్తున్నాను. మా నాన్నకి బాగా తెలుసు నేను దానికోసం నేను చేస్తున్నాను. కానీ చాలా మీరు ఇన్స్పైర్, ఎందుకంటే కొంతమంది ఇప్పుడు చాలా మంది నిరాశపడి బిజినెస్ లోకి వెళ్ళిపోతారు, Yes. వేరే డైవర్ట్ అయిపోతారు. ఇంకెందుకు చాలే, మనం ఆల్రెడీ మీరు సక్సెస్ చూశారు, నేను తెలియనోడు ఎవరికని చెప్పేసి ఆ సక్సెస్ ని వాడుకొని బిజినెస్ చేస్తారు. మీరు ఎందుకు అటు సైడ్ వెళ్ళకుండా ఇక్కడే బ్యాట్ పట్టుకొని తిరుగుతున్నారు 6-4 కోసం?
ఆల్రెడీ డిఫరెన్స్ నాకు తెలిసిన గేమ్ ఇదే కదా. కబడ్డీ. క్రికెట్ ఆడొచ్చు, సరే కబడ్డీ ఆడుకోండి. ఓకే. మీరు తీసుకెళ్లి వాలీబాల్ ఆడారంటే ఎలా మీరు చెప్పండి. అంటే చాలా మంది నిరాశపడి అంటే ఇంకా అంటే మీరు పాయింట్ కూడా తేలేకపోతున్నారు, Sir, కొన్ని పాయింట్లు వస్తున్నాయి, గేమ్ లేదు గెలవలేదు. సార్, వెరీ సింపుల్ సార్. సరే మీరు ఒక బెస్ట్ జాబ్ కి మీరు వెళ్ళండి సార్. వాట్ ఇస్ యర్ మంత్లీ సాలరీ? హౌ మచ్? 50,000 to 1 lakh $1 మాక్సిమం lakh. ఇప్పుడున్న పరిస్థితి. 50,000 1 lakh per year కి 12 lakhs. 12 lakhs సార్. నేను ఒక సినిమా చేస్తే 20 lakhs సార్. అవును. వాట్ ఎవర్ మోర్ దట్. అంటే మీ ఆ ఒక్క సినిమా కోసం ఐ కెన్ వెయిట్ త్రూ 12 years, 12 months. 12 ఐ కెన్ వెయిట్ త్రూ 12 months. ఆ ఒక్క సినిమా కొట్టిందంటే ఆ 20 lakhs 2 crores గా మారుతుంది. ఓకే. ఆ ఇంకో సినిమా కొట్టిందంటే 2 crores 20 crores గా మారుతుంది. దట్ ఈస్ వాట్ సినిమాస్ పవర్ ఇస్. ఎక్కడో నేను వచ్చి 6 to 6 పనికి వెళ్ళేసి సార్ ఓకే సార్ ఎస్ సార్ చెప్పేసి కొట్టుకుంటూ కూర్చోవడం నాకు తెలియదు. ఐ లవ్ టు ఎంటర్టైన్ ఆడియన్స్. యూనో ఆడియన్స్ ఎంటర్టైన్ చేయాలంటే మీకు మంచి సినిమా దొరకాలి. ఎన్ని సినిమాలు నాకు మంచి సినిమా దొరుకుతుంది, మళ్ళీ దొరకదు నేను ఎందుకు అనుకుంటాను చెప్పండి. మళ్ళీ దొరికేటప్పుడు అన్ని రివర్స్ అయ్యి మళ్ళీ అక్కడికి వెళ్తాను. సార్ మీరు చిన్నప్పుడే పాన్ ఇండియా చూస్తారు, Hmm. అందరు ఇప్పుడు చూస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఆఫ్టర్ కరోనా చాలా మంది పాన్ ఇండియా బాహుబలి తర్వాత మీరు చిన్నప్పుడే చాలా సినిమాలు తీశారు, అవార్డ్స్ తీసుకున్నారు. అంటే ఓవర్వెల్మింగ్ ఎలా అనిపించేది రెస్పాన్స్ మామూలుగా అప్పుడు ఇప్పుడు? సార్ నాకు అప్పుడు ఏంటినే తెలియదు సార్. సార్ అప్పుడు మిమ్మల్ని ఇప్పుడు మోహన్ బాబు గారు అంటారు, రజనీకాంత్ కరెక్ట్ అంటారు. సార్, ఎక్కడికైనా చప్పట్లు కొడతారు సార్. నన్ను చూసినప్పుడు ఎంత బాగున్నావా ఎలా ఉన్నావు, ఆ సినిమా అంత బాగా చేశాడు, థ్యాంక్ యూ చెప్పి సరిపోతాను. నాకు ఇంకేం తెలీదు. బట్ నవ్ యూనో అప్పుడెప్పుడో చిన్నప్పుడు నేను అన్ని సినిమాలు చేసింది స్టిల్ మాస్టర్ మహేందర్ని ఇంకా నించోబెట్టింది. నవ్ ఐ ఫీల్ దట్ వాట్ ఐ హావ్ డన్ బిఫోర్ అన్నది. నో ఐ ఫీల్ ఓవర్వెల్డ్. చిన్నప్పుడు నాకు నిజంగా నాకేంటో అది ఏంటి ఇండస్ట్రీ, అది ఏంటి ఎలా నాకేం తెలియదు. డైలాగ్ చెప్తారు, యాక్ట్ చేస్తారు, సినిమా హిట్ అవుతుంది, అందరూ చప్పట్లు కొడతారు, నాకు హ్యాపీ అయిపోతుంది అంతే. 3 ఏళ్ళు ఉన్నప్పుడు మహేంద్రని యాక్ట్ చేశాడు, అప్పుడే యూట్యూబ్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇప్పటికి మీకు హ్యాపీ సార్. రొనాల్డో లాగా నిజంగా సార్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ట్విట్టర్ లేదు అప్పుడు. మీకు బిలియన్ అయిపోయేవాళ్ళు. Yeah. ఏష్నా మీరు చెప్పండి, ఏంటి లైఫ్ ఎలా నడుస్తుంది? హ్యాపీయా? నా లైఫ్ అంటే లేదు మేడం, ఇప్పుడు ఎందుకంటే సర్వైవల్ కష్టం అన్నారు అవును సినిమా గురించి. అవును ఎందుకంటే మీకు సక్సెస్ తో పాటు వర్క్ నీడు. అవును ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఉన్న అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసి ఇన్స్టెంట్ గా సంపాదిస్తున్నారు, అవును. ఫ్యూచర్ చూసుకోవట్లేదు. మీరు అటు నుంచే వచ్చారు కాబట్టి, మీరు కొంచెం బ్రేక్ వేసి సినిమా సైడ్ అదృష్టం కొద్ది ఇటు వచ్చారు కాబట్టి ఇక్కడ నిలబడాలంటే కొంచెం కష్టం. అవును అవును ఇప్పుడు మన మహేంద్రన్ గారే ఉన్నారు, ఎంత పోరాడుతూనే ఉన్నాడు బ్యాట్ పట్టుకొని. ఎగ్జాక్ట్లీ దాన్ని ఎగ్జాక్ట్లీ ఇన్స్పైర్ గా తీసుకొని మీరు ఏం చెప్తారు? నేను కూడా పోరాడుతున్నాను అనే చెప్తాను. అండ్ హౌస్ లైఫ్ అంటే ఐఎమ్ యాక్చువల్లీ ఇన్ అ వెరీ థిన్ లైన్, ఇటన్నా పడతా అన్నట్టున్నాను యాక్చువల్లీ ఇప్పుడు. బట్ ఐ డోంట్ నో, ఐ వాంట్ టు సస్టైన్, ఐ వాంట్ టు స్టే. బికాస్ 2023లో కూడా ఒకసారి I called everyone and I told that I quit acting. And after 1 week, I got a call from a production house for an audition and I went. So quit చేద్దాం అనుకున్నా, అది అవ్వదు సార్. ఇందాక యాక్చువల్లీ ఎవరో ఒక డైలాగ్ చెప్పారు, అది ఏంటి, మేకప్ వేసుకుంటే ఇంకా తీయడం కష్టం, ఒక్కసారి మేకప్ ఉండదు, మొహానికి రంగు ఒకసారి పడితే అది ఇప్పుడు నాతో అవుతుంది. 26 రెజల్యూషన్ ఏంటి? 26 రెజల్యూషన్, ఇది రిలీజ్ అయినప్పుడు 26 resolution is to find a godfather. ఏంటమ్మా ఇది కొత్తగా ఉంది. బికాజ్ అంటున్నారు కదా, అదేదో ఒకటి ఉంటే అయిపోతుంది కదా, సో నేను క్రియేట్ చేసుకుంటాను. మనం ఇక్కడ రిఫరెన్స్ లేదు అంటే వడ్డిచ్చేవాడు ఉంటే ఎక్కడ కూర్చున్నాం ఒకటే. అదే ఐ మేక్ కాల్స్. మీరు 26 రెజల్యూషన్ నాకా? మీ సినిమాలు చాలా ఉన్నాయి, ఇంకా రిలీజ్ అవ్వాలి. నాకు ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, ఇంకా చాలా భయంకరమైన సినిమాలు చేయాలి. అంటే లవ్ లో ఏమన్నా పడే సూచనలు ఉన్నాయి? 26 సార్ నేను లవ్ లో పడి కొన్ని ఇయర్స్ అయిపోయింది సార్. వర్క్ లో కాదు, అదొకటి సార్ లవ్ లో. వర్క్ లో కాదు, లేదు సార్ నా లవ్ అదే సార్, నా హ్యూమన్ బీయింగ్ లో ఉంటుంది కదా. ఐ నాట్ హ్యూమన్ సార్, ఓకే, ఐ నాట్ హ్యూమన్. సేమ్ సేమ్ ముందు జాగ్రత్తగా అంటే లైఫ్ లో ఏం చెప్తారు మమ్మల్ని? అంటే మీరు ఈ సినిమా ఎందుకు చూడాలి చెప్పు సార్. ఒక హ్యూమన్ వాల్యూస్ అగైన్ మీరు ఆ సినిమా చూసినప్పుడు ఒక ఎమోషన్ వాల్యూస్ అంటే ఏంటో మీకు తప్పకుండా తెలుస్తుంది. వితౌట్ ఫోన్, వితౌట్ టెక్నాలజీ, అన్వాంటెడ్గా ఏ టెక్నాలజీ లేకుండా ఒక ప్యూర్ కంటెంట్ ఓరియంటెడ్ ఒక్క సినిమా. మీరు మళ్ళీ చెప్పండి, మీరు ఈ రోజు సినిమా మీకు ఇష్టమా, ముందు రిలీజ్ అయిన సినిమా మీకు ఇష్టమా? మీకు ఏ సినిమా మీకు చాలా ఇష్టం? పాత సినిమా కదా. ఆ ఫ్లేవర్ లో ఈ రోజు వచ్చే ఒక సినిమా మంచి ఒక ఆర్టిస్ట్ ప్యాడింగ్ తో, స్క్రిప్ట్కి ఏం కావాలో మా ప్రొడ్యూసర్ ఇచ్చారు,
ఆ స్క్రిప్ట్కి ఏం కావాలో మేము ఇచ్చాం, జనాలకి ఒక డిఫరెంట్ ఫ్లేవర్, ఒక రంగస్థలం లాంటి ఒక పీరియాడిక్ మూవీ తీసుకొచ్చాం విత్ హై ఎమోషన్స్. సింగిల్ లైన్ కెమెరామెన్ గురించి చెప్పండి. శ్రవణ్ గురించి అవును. అయ్యో ఆయన ఏంటండి, ఎందుకంటే తీసుకెళ్లే విధానం ఇంపార్టెంట్ మల్టీ టాలెంట్. స్టోరీలోకి. ఆయనే ఎడిటర్ అండి, ఆయనే కెమెరా. ఓ సూపర్. అది అదే బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఫర్ ఎవ్రీ యాక్టర్. సో తనకు తెలుసు ఏ ఫ్రేమ్ లో ఏది ఎట్లా తీసుకెళ్తే జనాలు కనెక్ట్ అవుతుంది. మ్యూజిక్ అండ్ ప్రాపర్ విలేజ్ మ్యూజిక్. ఐ లవ్డ్ ఇట్. అండ్ మోర్ ఓవర్ నేను దాన్ని పెద్దగా ఎక్కడ కలవలేదు, నాకు చూడలేదు కూడా ఇంకా నేను పెద్దగా, బట్ ఐ థింక్ ఒక్కసారి ఏదో చూసాను అంతే. బట్ తన వర్క్ అన్ఇమాజినబుల్. మీరు కెమెరా గురించి చెప్పేస్తారా, లైటింగ్ గురించి ఇదంతా ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ షాడో పడుతుంది. ఆ షాడోస్ చెప్పేస్తానండి. ఒకవేళ Yes. వాళ్ళకి నేను చెప్పకూడదు, వాళ్ళు ఏదైనా హర్ట్ అవుతారంటే నేనే అడ్జస్ట్ చేసుకుంటాను. నేను ఎవరితో అందుకు ఎందుకంటే full well experience ఉంది. ఇప్పుడు చిరంజీవి గారు వీళ్ళ సినిమాలు చూస్తుంటాం కదా, ఆయన దూరం నుంచి ఆ లైట్ జరపండి అక్కడ పడుతుంది అలా. నేను అడ్జస్ట్ అయిపోతాను సార్. సార్ ఏ లెన్స్ ఎక్కడ ఉంటుంది, ఏ ఎడ్జ్ కూడా పెట్టుకుంటాను నేను. సార్ ప్రొడ్యూసర్ చివరిగా చెప్పండి సార్, మీ సినిమా ఎందుకు చూడాలి, మీరు ఎంత డబ్బు పెట్టినా కానీ ఒక ఆడియన్ గా ఏం చెప్పదలుచుకున్నారు ఈ సినిమా గురించి? సో బేసిక్గా ఏదైనా కంటెంటేనండి. కంటెంట్ ఈజ్ ఆల్వేస్ కింగ్. ఎస్. సో ఏదైనా జనాలు చూస్తే కానీ తెలియదు, ఎందుకంటే మేము ఎంత చెప్పినా కానీ వాళ్ళు వచ్చి చూస్తే కానీ వాళ్ళు ఫీల్ అయితే కానీ తెలియదు. సో మేము వాళ్ళు రావాలి, ప్రేక్షకులు చూడాలి అని మా కోరిక. చూసిన తర్వాత వాళ్ళే డిసైడ్ చేస్తారు. సో మాకు విశ్వాసం ఏంటంటే చూసిన తర్వాత డెఫినెట్గా వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతుంది అనేది మా ఇది. కొత్త ప్రొడ్యూసర్స్కి ఏం చెప్తారు? ఇండస్ట్రీకి వెల్కమ్ అంటున్నారా వద్దంటున్నారా మీరు? అది అగైన్ వాళ్ళ మెంటాలిటీని బట్టి ఉంటుంది. ఇప్పుడు మేమిద్దరం ఉన్నాం అనుకోండి, మేము కొంచెం స్టబర్న్, ఒకసారి వచ్చాము ఎందుకు వెనక్కి వెళ్ళాలి. మూడు ప్రాజెక్టులు మేము చేతిలో పెట్టుకున్నాం, ఎందుకు వెళ్ళాలి అని వచ్చాము. మనం ఇంట్రెస్ట్ ఉంటే వచ్చాము, వచ్చినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా ఉంటాయండి. ఇప్పుడు జాబ్లో జాయిన్ అయితే మీకు గ్యారంటీ ఏముంది? ఇప్పుడు ఈ రోజు జాయిన్ అయ్యి 3 రోజుల తర్వాత పింక్ స్లిప్ ఇచ్చి పంపిస్తున్నారు. సో ఎక్కడైనా ఉంది, ఎనీవేర్. బట్ ఓన్లీ థింగ్ మీరు దాన్ని ఎలా తీసుకుంటారనే దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్తారా వెనక్కి వెళ్తారా అనేది మీ చాయిస్ అవుతుంది. ఆల్రెడీ ఒక పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుంది. సూపర్ సార్, కంగ్రాచులేషన్స్. మీరు మళ్ళీ ఇంకా మరిన్ని సినిమాలు తీయాలి. ఇది జాన్ 2 రిలీజ్ అవుతుంది కాబట్టి 2006 మీకు మొత్తం వెల్కమ్ చెప్పేసి ఒక హిట్తోనైతే మీరు మంచిగా పేరు తీసుకొచ్చుకొని ఒక బ్లాక్ బస్టర్ లాగా ఉండి వాళ్ళ ఫ్రెండ్ శంబాలా రిలీజ్ అయ్యి హిట్ కొట్టినట్టుగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యి నియరెస్ట్ థియేటర్ మీరు న్యూ ఇయర్ ఫెస్టివల్ చేసుకుంటూ తాగినా లేచినా కానీ ఒక రోజు టైం ఇచ్చారు వాళ్ళు. సెకండ్ వెళ్ళి కంపల్సరీ మీరు వెళ్ళైతే ఈ సినిమా నియరెస్ట్ థియేటర్ లో చూసి, మన మహేంద్రన్ సినిమా యష్నా సినిమా కాబట్టి ఖచ్చితంగా చూసి కామెంట్ రూపంలో బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. Thank you. For more videos like this, subscribe Big TV channel.